నైపుణ్య శిక్షణ 4 ఏళ్లలో 50,000 మందికి ఎన్ఎస్సిఐతో ఒప్పందం మంత్రి శ్రీరావు వెల్లడి. యోగి సర్కార్ సోషల్ ధమాకా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషికం నెలకు 2 లక్షల నుంచి 8 లక్షల దాకా చెల్లింపు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మరి మన తెలంగాణలో అంటే అది చాలా నిజంగా కూడా ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు నెలకు 2 లక్షల నుంచి 8 లక్షలు. కొత్త పాలసీకి యోగి కేబినెట్ ఆమోదం, విపక్షాల విమర్శలు. తమ పథకాల ప్రచారం కల్పించే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వమే నేరుగా నెలకు లక్షలు పారితోషికంగా ఇచ్చేలా, అదే సమయంలో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపేలా యూపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. దీనికి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం దేశ వ్యతిరేక పోస్టులను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి 3 ఏళ్ల నుంచి యావజ్జీవ ఖైదు దాకా విధించే అవకాశం ఉంది. ఇక పారితోషికాల విషయానికి వస్తే ప్రభుత్వం వి ఫామ్ పేరుతో ఒక డిజిటల్ ఏజెన్సీ నియమించింది. ఆ ఏజెన్సీ యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా వంటి వాటిలో పోస్టులు, వీడియోలు, ట్వీట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్లు, ఫాలోవర్ల సంఖ్య బట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వి ఫామ్ 4 శ్రేణులుగా విభజించి తగిన పారితోషికాన్ని ఇస్తుంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు వారి కేటగిరీ బట్టి వరుసగా 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల చొప్పున నెలవారీ పారితోషికం ముట్ట చెప్తుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై అయితే వారి వీడియో కంటెంట్ బట్టి ఏకంగా నెలకు 8 లక్షల దాకా ఇస్తుంది. షార్ట్ ఫిల్మ్స్, పాడ్కాస్ట్ల వంటివి చేసే వారికి 4 లక్షల నుంచి 7 లక్షల వరకు దాకా ఇస్తుంది. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును కాలరాసేందుకు యోగి సర్కార్ ఈ పాలసీని రూపొందించిందని యూపీలో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి బదిలీ చేసే వారికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ధారపోసి ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదికగా లేవనెత్తే వారికి జైలు శిక్ష వేసేందుకు బీజేపీ యోగి ప్రభుత్వం ఈ పాలసీని తెచ్చింది అని సమాజ్వాదీ పార్టీ మండిపడింది అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. ఒకటి చాలా పెద్ద ఎత్తున మంచి నిర్ణయం అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకో నేను క్లియర్గా చెప్తాను. ఈరోజు ఎవరికి వార్తాపత్రికలు ఉన్నాయి, ఏది ప్రెస్, అదేవిధంగా శాటిలైట్ మీడియా ఉంది. ఓకే, వీటికి ఈ 2 మాత్రమట ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవచ్చా? ప్రతిపక్షాలు చెప్తున్న విషయం అదే కదా. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవచ్చా? ఏం చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్? ఏం చేశారు? డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళేం చేశారు? వాళ్ళు చేయొద్దా? అంటే మీరేమో ఈ ప్రెస్లో, అదేవిధంగా శాటిలైట్ మీడియాలో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి యాడ్స్ మీకు ఇవ్వచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవ్వద్దా? బరాబర్ డిజిటల్ మీడియా కానీ లేకపోతే డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టా, ఎక్స్, అదేవిధంగా ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలలో కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇవి కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే కదా, ఎందుకు ఇవ్వాలి మరి? వీటికి డిజిటల్ మీడియాకి ప్రభుత్వ పథకాలు ఎందుకు యాడ్స్ ఇవ్వాలి? కోట్లాది రూపాయల యాడ్స్, అసలు పెద్ద మోసం ఇది. ఖచ్చితంగా దాన్ని నేనైతే సమర్థిస్తాను. ఇంకోటి, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిపైన అంతర్గత భద్రత ఏవైతే విషయానికి సంబంధించిన దాంట్లో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాల్సే యోగి నిర్ణయాన్ని నేనైతే సమర్థిస్తూ ఉన్నాను. ఎందుకు? చాలా క్లియర్గా దీనివల్ల మధ్యతరగతి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కనీసం వాళ్ళకు ఒక మంచి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలిగించినట్టుగా క్లియర్గా మనం అయితే తెలుసుకోవాలి. ఒకటి, మళ్ళీ దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం. అది జెన్యూన్ అకౌంటా లేకపోతే ప్రమోట్ చేసిన అకౌంటా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, మనకు ఫేస్బుక్ ఉంది, రెండోది ఇన్స్టాగ్రామ్ ఉంది, మూడోది ట్విట్టర్ ఉంది, నాలుగోది ఇది యూట్యూబ్. సో ఈ యూట్యూబ్ ఎప్పుడైతే డిజిటల్ మీడియా అనేది ప్రెస్, అదేవిధంగా శాటిలైట్ మీడియా దాటుకొని యూట్యూబ్ కానీ ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయో వీటి ప్రభావం తగ్గిపోయింది. గతంలో 100,000 కోట్ల రూపాయలు వీటికి ఇవ్వడం జరిగింది. సో అదే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తాను, తప్పేమీ లేదని అంటా ఉన్నాను. బరాబర్ చేయాల్సిందే. దీనివల్ల ఇటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్ కానీ, ఎఫ్బీ కానీ చాలామంది సామాన్యులే ఉంటారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఉపాధి వస్తుంది, తప్పే ఉన్నది. దీనిపైన ఎవరు కూడా ఈ పాలసీని ఎవరు కూడా అడ్డుకోవద్దు. ఇదే విధమైనటువంటి పాలసీ కూడా తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేనైతే బలంగా కోరుతా ఉన్నాను మిత్రులారా. రావాలి, ఖచ్చితంగా రావాలి, వస్తే బాగుంటుంది. నైపుణ్య శిక్షణ 4 ఏళ్లలో 50,000 మందికి ఎన్ఎస్సిఐతో ఒప్పందం మంత్రి శ్రీరావు వెల్లడి. యోగి సర్కార్ సోషల్ ధమాకా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషికం నెలకు 2 లక్షల నుంచి 8 లక్షల దాకా చెల్లింపు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మరి మన తెలంగాణలో అంటే అది చాలా నిజంగా కూడా
ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నెలకు 2 లక్షల నుంచి 8 లక్షలు. కొత్త పాలసీకి యోగి కేబినెట్ ఆమోదం, విపక్షాల విమర్శలు. తమ పథకాల ప్రచారం కల్పించే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వమే నేరుగా నెలకు లక్షలు పారితోషికంగా ఇచ్చేలా, అదే సమయంలో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపేలా యూపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. దీనికి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం దేశ వ్యతిరేక పోస్టులను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి 3 ఏళ్ల నుంచి యావజ్జీవ ఖైదు దాకా విధించే అవకాశం ఉంది. ఇక పారితోషికాల విషయానికి వస్తే ప్రభుత్వం వి ఫామ్ పేరుతో ఒక డిజిటల్ ఏజెన్సీ నియమించింది. ఆ ఏజెన్సీ యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా వంటి వాటిలో పోస్టులు, వీడియోలు, ట్వీట్లను పరిశీలిస్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్లు, ఫాలోవర్ల సంఖ్యను బట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వి ఫామ్ 4 శ్రేణులుగా విభజించి తగిన పారితోషికాన్ని ఇస్తుంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు వారి కేటగిరీ బట్టి వరుసగా 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల చొప్పున నెలవారీ పారితోషికం ముట్ట చెప్తుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై అయితే వారి వీడియో కంటెంట్ బట్టి ఏకంగా నెలకు 8 లక్షల దాకా ఇస్తుంది. షార్ట్ ఫిల్మ్స్, పాడ్కాస్ట్ల వంటివి చేసే వారికి 4 లక్షల నుంచి 7 లక్షల వరకు దాకా ఇస్తుంది. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును కాలరాసేందుకు యోగి సర్కార్ ఈ పాలసీని రూపొందించిందని యూపీలో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి బదిలీ చేసే వారికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ధారపోసి ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదికగా లేవనెత్తే వారికి జైలు శిక్ష వేసేందుకు బీజేపీ యోగి ప్రభుత్వం ఈ పాలసీని తెచ్చింది అని సమాజ్వాదీ పార్టీ మండిపడింది అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. ఒకటి, చాలా పెద్ద ఎత్తున మంచి నిర్ణయం అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకో నేను క్లియర్గా చెప్తాను. ఈరోజు ఎవరికి వార్తాపత్రికలు ఉన్నాయి, ఏది ప్రెస్, అదేవిధంగా శాటిలైట్ మీడియా ఉంది. ఓకే, వీటికి ఈ 2 మాత్రమట ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవచ్చా? ప్రతిపక్షాలు చెప్తున్న విషయం అదే కదా. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవచ్చా? ఏం చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్? ఏం చేశారు డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్? వాళ్ళేం చేశారు? వాళ్ళు చేయొద్దా? అంటే మీరేమో ఈ ప్రెస్లో, అదేవిధంగా శాటిలైట్ మీడియాలో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి యాడ్స్ మీకు ఇవ్వచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవ్వద్దా? బరాబర్ డిజిటల్ మీడియా కానీ లేకపోతే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టా, ఎక్స్, అదేవిధంగా ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలలో కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ఉపాధి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇవి కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే కదా, ఎందుకు ఇవ్వాలి మరి? వీటికి డిజిటల్ మీడియాకి ప్రభుత్వ పథకాలు ఎందుకు యాడ్స్ ఇవ్వాలి? కోట్లాది రూపాయల యాడ్స్, అసలు పెద్ద మోసం ఇది. ఖచ్చితంగా దాన్ని నేనైతే సమర్థిస్తాను. ఇంకోటి, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిపైన అంతర్గత భద్రత ఏవైతే విషయానికి సంబంధించిన దాంట్లో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించేదే యోగి నిర్ణయాన్ని నేనైతే సమర్థిస్తా ఉన్నాను. ఎందుకు? చాలా క్లియర్గా దీనివల్ల మధ్యతరగతి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కనీసం